హాయమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మరి ఆషాఢంలో ఏయోటి వండుకోవాలి కదా అమ్మా. మరి ఏదో ఒకటి పిండి వంట అనేది పొయ్యి మీద పెట్టాలని పూర్వీకుల మాట. అలాగే ఇప్పుడు అందరూ కూడా ఇల్లు తెచ్చేసుకుంటున్నారు. అలా కాకుండా పొయ్యి మీద ఏదో ఒకటి సింపుల్గా వండుకోవాలని చెప్పి ఈవేళ సుజీ రవ్వతో చక్కటి జంతికలు చేసి చూపిద్దామని చెప్పి బంగారం రండి. ఓకేనమ్మా. 1/2 కేజీ సుజీ రవ్వమ్మ, 1/2 కేజీ వరిపిండి. మీరు కొట్లో తెచ్చుకున్నా పర్లేదు, ఆడించుకున్న పిండి ఉన్నా పర్లేదు. ఒక 1/2 కిలోకే చూపిస్తున్నాను మీకు. ఒక 50 గ్రాములు ఉప్పు వేసుకున్నానమ్మా. 1 స్పూన్ కారం వేసుకున్నాను, తగినంత ఉప్పు వేసుకోండి. 1కి 3 నీళ్లు పోసుకుందాం. సుజీరావుతో ఏంటని సాయమ్మ అనుకోకండి. చివటిపోళ్ళు అందరూ చక్కగా చూడండి. లక్ష్మక్క, పార్వతోదిని అందరూ చూడండి. మీ అందరూ వంటలోళ్ళే అయినప్పటికీ సాయమ్మే చూస్తున్నారు కాబట్టి చక్కగా చూడండి. అంతమాను ఒరిపిండితోనే చేస్తున్నాం, శనగపిండితో చేస్తాం, ఒరిపిండితో చేస్తాం. మేము ఇది చూడండి ఒకసారి. ఎంత గుల్లగానో ఎంత చక్కగానో రుచిగానో ఉంటుంది. ఏమ్మా, ఇదే ప్రాసెస్లో మళ్ళీ ఇంకోటి చూపిస్తాను. ఈవేళ చూపిద్దామని చెప్పి మీకు. ఇదిగో అందంగా ఎసరు మరిగిపోయిన తర్వాత అమ్మా ఇదిగో సాల్ట్ వేసేసుకుందాం ఇందులోనే. అలాగే నువ్వుపప్పు కూడా వేసేసుకుందాం. ఇది ఇలా మరుగుతూ ఉండాలన్నమాట. అలాగే కారం కూడా వేసేసుకుందాం ఇందులో. ఓకేనా? ఇది పెద్ద పనే ఉండదురా. కాకపోతే ఇది మట్టి చక్కగా ఉండలు రాకుండా అందంగా కలుపుకుందరు. కానీ ఇది ఎసరు మరగాలి. మరిగిన తర్వాత మళ్ళీ పోసుకుందాం. ఓకేనమ్మా. ఇందులో సీక్రెట్ ఏంటంటే 1 స్పూన్ ఆయిల్ పోసుకుందాం. ఎందుకంటే మూకుడుకు అంటుకోదు, మన చక్కగాను. ఎందుకంటే సుజీరవ్వ కదా అంటుకుంటుంది. ఇదిగో ఎసరు మరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఉండలు కట్టకుండా సిమ్లో పెట్టుకుని చక్కగా తిప్పుకుందాం. అంతే. అంతే, ఇలా తిప్పుకోండి అమ్మా. తిప్పుకోవడం మట్టుకు మర్చిపోవద్దు. మనం ఉప్మా చేసుకున్న చాలామంది ఉండలు కట్టేస్తారా. అది ఉప్మాకు కూడా మనం తిప్పుకుంటూ ఉండాలి. అది ఎందుకంటే ఇది ఒక కారం ఎందుకు వేసానంటే కలర్కి. అంతే. 1కి 3 అమ్మా. మీరు ఏ గ్లాస్తో పోసుకున్నప్పటికీ ఒకవేళ ఎక్కువ బడ్జెట్ మనం వండుకోవాలనుకుంటే కేజీకి అమ్మా కేజీ రవ్వ వేసుకున్నాం అనుకో 3 లీటర్లు నీళ్ళు వేసుకోవాలన్నమాట. అలా లెక్క. ఇదిగో సిమ్లో పెట్టేసుకుంటున్నాను. ఇలాగే ఇది ఇలా పక్కకు పెట్టేసుకుని మగ్గు పెట్టుకుందాం. అంతే, కట్టేస్తున్నాను. ఈ వేడికి ఇది మగ్గుతుందన్నమాట. కట్టేస్తున్నాను. ఓకేనమ్మా. ఇదిగో మగ్గిపోయింది. ఇలా వేసుకోండి. చూసారా ఎలా మగ్గిపోయిందో? ఎందుకంటే ఆయిల్ పోయడం వల్ల ఇది అంటుకోలేదు మూకుడికి, లేకపోతే అంటుకుపోద్ది కదమ్మా. ఇప్పుడు మనం వరిపిండి పోసుకుందాం అమ్మ ఇందులో. ఒకవేళ సరిపోలేదనుకో ఒక 1/2 గ్లాసుడు వరిపిండి పోసుకుందాం. దీనికి ఇది సరిపోతే. ఓకేనమ్మా. కాలుతుంది కదా, అద్దాక గరిడితో మెదుపుతున్నాను. తర్వాత చేతితో పిసుకుందాం. ఈ నీరు ఇలా సరిపోద్దమ్మా. ఇదిగో పళ్ళెం పెద్దదే కట్టనుకోకుండా ఏమైంది, ఏదైనా కడగాలి. ఇవన్నీ పూర్వకాలం 3 పళ్ళాలు అమ్మ. మొత్తం 10 పళ్ళాలు ఉన్నాయి, 7 పళ్ళాలు ఇంట్లోను. మూట అయిపోయి పక్కన పాడేస్తున్నారు. పని చేసుకోవడానికి మూట ఏంటి? పెద్ద పెద్ద పళ్ళాలు ఆ పక్కలో అరుసులు వండుకుని అన్నీ ఉన్నాయి. మా అమ్మగారు కొనేసి పెట్టినాయి అన్నీ కూడా. లంచాల మీద ఎక్కిచ్చేసామరా, అంత పని ఏముంటుందని. చేతులు శుభ్రంగా కడుక్కొని 2 చేతులతో జిగురు వచ్చేలాగా కలపండి. ఓకేనమ్మా. అప్పుడు ఈ ముద్ద కట్టేసుకున్నాక ఒక తడి క్లాత్ కప్పెట్టుకుని మనకి ఏ టైపులో కావాలో ఆ టైపులో జంతికలు చేసుకుందాం. కాలుతుంది కాబట్టి నేను ఇది కూడా చూసారా వాటర్ పోయకుండా
కాలుతుంది. ఓకేనమ్మా, అది కూర అలా చక్కగా కలిపేసుకుని అక్క కలిపింది. నాకు మొన్న వీడియోలో చూస్తుంటాను, నా చెయ్యి కాలిందన్నాను కదరా, వేడి పట్టట్లేదు. అందుకని అక్క పాపం కలిపేసి ఇలాగిచ్చింది. ఏదన్నా తెల్లగుడ్డ, పాతగుడ్డ, శుభ్రమైన గుడ్డ ఉంటే చక్కగా ఇదిగో ఇలా కప్పుకోండి, గాలి కారకుండా. మీకు తెలవంది ఏం కాదు, నేను చెప్పాలని చెప్తున్నాను బంగారం. పేపర్ వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో మనం అందంగా చుట్టుకుని నూనె కాగిన తర్వాత వేసుకుందాం. చిన్న జంతికలు వేసుకోండి అమ్మ, పిల్లలకి స్నాక్స్ వేసుకోవడానికి బాగుంటుంది. మీకు బాగా అలవాటైన వాళ్ళు అనుకో మూకుట్లో కూడా పిండుకోవచ్చు. ఇలాగ మాకు కొంచెం బాగుంటుందని అంతే అమ్మా. నాకు ఇదే అలవాటురా, మిషన్తో కొన్నది అక్క, నాకు సెట్ అవ్వదు అది. యూట్యూబ్ వాళ్ళు అన్నీ కొనుక్కోవాలి. ప్రతిది సూది దప్పడం కానీ అన్నీ పనికొస్తాయి యూట్యూబ్కి. ఒక్క కొట్టానికి 6 జంతికలు వచ్చినాయి, చూసారమ్మా. అది మీకు బాగా పెద్దవి కావాలనుకో ఇందులో పిండేసుకోవచ్చు. చిన్నవి అనుకో మనం స్నాక్స్ బాక్స్లో గట్ట పెట్టడానికి ఎవరైనా వచ్చిన ప్లేట్లో 3 జంతికలు పెట్టారంటారమ్మా. మనం ఇంత పెద్దది పెట్టినా ఒకటే పెట్టింది సాయం అంటారు. ఓకేనమ్మా. కాగిందమ్మ నూనె, చేతికి కూడా అంటుకోదురా, అంతే. మా అమ్మ తొలి ఏకాదశికమ్మ బెల్లపతానుకులు వండేది. ఇప్పుడు వంటలు మోట అయిపోయినాయి. మరి ఆ బెల్లపతానులకి ఎంతమంది ఎదురు చూసి ఊరు. అంతే, మళ్ళీ పిండుకుందాం. పామాయిల్ వేసుకున్నానమ్మా. ఏం గోల్డ్ అమ్మ అది? ప్రియా గోల్డ్ అమ్మ. డబ్బా తెప్పించాను, ఎందుకంటే నాకు వంటలు ఎక్కువ. మలానే ఒక డబ్బా ఎడిసానికి వేయించుకుంటాను, ఒక డబ్బా ప్రియా గోల్డ్ అంట. 2550 రూపాయలు తీసుకున్నారా. ఇవాళ 3 రోజులైంది తెప్పించి. ఓకేనమ్మా. ఇదే కలర్ వస్తుంది, ఎందుకంటే మనం ఒక స్పూన్ అది వేసుకున్నాం. అది తొలేకాసి అంటేనే పప్పుల పండుగ. అప్పచ్చులు పప్పులు అప్పచ్చులు అని ఊరు అప్పట్లో. ఇప్పుడు పిల్లలకి మోట అయిపోయి. అంతే. ఎన్ని పిజ్జాలు బర్గర్లు వచ్చినా దీని టేస్ట్కి ఎవరో రారు పోటీ. చూసారా ఎంత చక్కగా, తడి పొడి అంటుకోకుండా. ఇలా కాదు అనుకుంటే మీరు అప్పకల మీద కూడా వేసుకోవచ్చమ్మా. కూర్చుని వంట వేరు, నుంచుని వంట వేరు. కూర్చున్నదే బాగుంటుంది నా దృష్టిలో. తీసేద్దాం. తీసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి అమ్మ, చేతులు కొంచెం ఆవిరి పడతాయి కదా. అంతే. ఇది కొంచెం గట్టిగా ఉంటుందమ్మా పిండుకునేటప్పుడు. మన శనగపిండి జంతికలాగా తొందరగా రాదు, కొంచెం గట్టి ఉంటుంది. ఎందుకంటే సుజీ రవ్వ కదా, గట్టిగానే కలుపుకోవాలి. ఇది 4 ఆయిల్ చూసారా. ఒక 1/2 కేజీ అది, ఒక 1/2 కేజీ ఇది అంటే కేజీ మెటీరియల్. చూడండి ఎన్ని వస్తాయో. మరి చేసుకుంటే కొంచెం ఎవరికన్నా పెట్టుకున్నా మనం తిన్నా, కొనుక్కున్నది ఎలాగా. ఓకేనమ్మా. ఓకేనమ్మా. చూసారా, ఆషాఢ మాసంలో పిండి వంటలు అంటే ఇంతలాగా అందంగా వంటగది ఎంత నిండుగా ఉంటుందో. ఓపుకుండా వండుకోవాలి కానీ ఏదే కాదనదు. చూడండి కిలోకి ఎన్ని వచ్చినాయో. 1/2 కిలో చూసిరవ్వ, 1/2 కిలో మనం ఉరిపిండి వేసుకున్నాం. నాకు 1/2 కేజీ నూనె లాగిందిరా, నూనె కూడా లాగలేదు.
అసలు ఎలా అందరు ఎరక్కొట్టు చూపిస్తున్నాను, నేను కూడా ఎరక్కొట్టినా. ఓకేనమ్మా. అయిగో అది బంగారం చేతితో పట్టుకుంటాం. ఈ చక్కగా ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనకి స్టీల్ క్యాన్లు కానీ చక్కగా పెట్టుకునేవారు. మా అమ్మగారు ఆషాఢంలో చాలా అన్నీ వండేది. డబ్బాలు పెట్టేసి ఇలాగా ఒక చీమల ముందు కనికి తీసుకుని చుట్టూ గీసేసేది మాట, చీమలు రాకుండా చక్కగా. అప్పుడు అన్నీ ఇంట్లో తినేవాళ్ళం కాబట్టి ప్రతి 4 క్యాన్లు నుండి 5 క్యాన్లైనా మా అన్నయ్య వ్యవసాయం కాబట్టి పొలం నుంచి వచ్చేటప్పుడు చక్కగా తినేవారు. ఇప్పుడు ఈ మూట అయిపోయింది. మూట ఎప్పుడు జంతికి ఎప్పుడు కూడా న్యూలాగే ఉంటుంది జంతిక అనేది. ఓకేనమ్మా, మరి నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూస్తారని చెప్పి మీ సాయమ్మ మనస్ఫూర్తిగా కోరుకుంటుంటారా. మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.